వాస్తు దోషాలు పరిహారం. చాలామంది మమ్మల్ని కలిసినప్పుడు చెప్పేదేంటంటే, "ఎందుకో తెలీదు గురుగారు, ఈ ఇంట్లో ఉన్నంతసేపు ఏదో ఒక రకమైన నెగెటివ్ ఎనర్జీ మమ్మల్ని పట్టి పీడిస్తుంది. ఏదైనా ఒక పని చేద్దాం అని చెప్పి అనుకుంటాం గానీ, ఆ పని ముందుకు వెళ్ళాలంటేనే, ఆ పని ముందుకు తీసుకువెళ్ళాలంటేనే మాకు ఇష్టం ఉండడం లేదు. దీనివల్ల మంచి అవకాశాలు కొన్ని కోల్పోతున్నాము" అని చెప్తుంటారండి. ఎందుకిలా జరుగుతుందంటే, మనం నివసించే ఇంటి యొక్క వాస్తు దోషాలు మనల్ని ఈ విధంగా ఆపుతుంటాయని చెప్పొచ్చు. మరి ఇటువంటి దోషాలున్నప్పుడు మన ఇంట్లో లభించే కొన్ని చిన్న చిన్న వస్తువులతో నిత్యం ఉపయోగించే వస్తువులతో కూడా కొద్దిగా పరిహారాలు చేసుకుంటే ఆ వాస్తు దోషాల యొక్క తీవ్రత బాగా కూడా తగ్గుతుంది. అందులో ముఖ్యంగా ఎవరైతే ఇంట్లో నెగెటివ్ ఎనర్జీస్ ఎక్కువగా ఉన్నాయండి, లేకపోతే మా ఆఫీస్‌లో బాగా కూడా నెగెటివ్ ఎనర్జీస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకో తెలీదండి, ఏ పని కూడా ముందుకు వెళ్ళడం లేదు అని చెప్పి అనేవారు. అంటే ఈ నెగెటివ్ ఫోర్స్ ఏదైతే ఉందో అది తగ్గి పాజిటివ్ ఎనర్జీస్ వృద్ధి చెందాలి. ఆ ఇంట్లో ఉన్నవారు కానీ, ఆఫీస్‌లో పనిచేసేవారు గానీ సంతోషంగా ముందుకు వెళ్ళాలంటే పాటించే చక్కటి తేలికపాటి పరిహారం ఏంటంటే, ప్రతినిత్యం కూడా మనం ఇంట్లో దేవుడిని పూజ చేసేటప్పుడు కర్పూరం ఉపయోగిస్తూ ఉంటాం. స్వామివారికి హారతిస్తుంటాం కదా! ఉదయము, సాయంకాలము ఎప్పుడు చేయాలి? సాధ్యమైనంత వరకు కూడా ఉదయం సూర్యోదయ సమయంలో మరియు సాయంకాల సమయంలో కర్పూరంతో నేను చెప్పినట్టు పరిహారాన్ని కానీ ఒక 3 మాసాల పాటు పాటిస్తే తప్పకుండా వారికి మంచి ఫలితం వస్తుంది. ఏం చేయాలనే విషయానికొస్తే